తిరుపతి గారిదా? ఇక్కడ దీంట్లోకి వచ్చేసి ఇవన్నీ ఏమంటే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేపిస్తా అని చెప్పి భద్రాద్రి పంచాయతీ ఆఫీస్ దగ్గర విషాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కూలిపోయింది. భవనం కింద శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. మీ వర్కర్లేనా? వర్క్ చేపిస్తున్నారా ఈరోజు? కింద చేపిస్తున్నారు పైన? మొత్తం పైన నుంచో చెప్పాను బిల్డింగ్ కరెక్ట్ కాదు పైన తీసా ఇద్దరు ఉన్నారు వర్కర్. తిరుపతి గారిదా? భద్రాద్రి పంచాయతీ ఆఫీస్ దగ్గర విషాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కూలిపోయింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, శ్రీనివాస్, భద్రాచలంలో నిర్మాణంలో భవనం కూలిన ఘటన సంచలనంగా మారింది. సూపర్ బజార్ సెంటర్ లో నిర్వహిస్తున్న 6 అంతస్తు స్థానికులు చెబుతున్నారు. ఇది 6 అంతస్తుల భవనంగా చెబుతున్నారు. ఇది కూలిన సమయంలో 2 కూలీలు దాంట్లో చిక్కుకున్నట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. సో ఇప్పుడు పోలీస్ అండ్ రెస్క్యూ టీం అక్కడ సహాయ చర్యలు చేపట్టారు. ఆ శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారు, ఎవరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నది కూడా కొద్దిసేపులో క్లారిటీగా వస్తుంది. ఇక భవనానికి సంబంధించి భవనం ఎవరనేది కూడా స్థానిక గ్రామ పంచాయతీ వద్ద కూడా ఎలాంటి ఆధారాలు, ఎందుకంటే ఇది భద్రాచలం అనేది 170 యాక్ట్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఏరియా కాబట్టి అక్కడ అఫీషియల్ గా రిజిస్ట్రేషన్స్ ఉండవు, ఎవరైనా అనుమతులు లేకుండానే కడుతుంటారు. సో ఇది అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తుండగా అక్కడ ఉన్న పంచాయతీ అడ్డు చెప్పడంతో గత కొంతకాలంగా అక్కడ నిర్మాణం అనేది నిలిచిపోయింది. ఈ మధ్య కాలంలో కొన్ని పనులు చేపట్టగా ఈ రోజు ఒక్కసారిగా అకస్మాత్తుగా 6 ఫ్లోర్లు కూడా నేలమట్టమైనట్టుగా స్థానికుల నుంచి సమాచారం అందుతుంది. సో శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు, అసలు ఈ భవనం ఎవరిది, ఎవరు అనుమతులు ఇచ్చారని కూడా కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. శ్రీనివాస్. రైట్ రవి, థ్యాంక్ యూ.